నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి నా యొద్దకు రండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12 నుంచి 13 వచనాలలో తన సందేశం చివరి వరకు ప్రవక్త స్వరం మారిపోతూ ఉంది. ఇప్పుడైనను ఇదే యెహోవా వాక్కు అనే మాటలు ఒక అద్భుతమైన అవకాశాన్ని ప్రకటిస్తున్నాయి. పశ్చాత్తాపము చెందిన పాపుల పట్ల యెహోవా కరుణ వాత్సల్యత చూపేవాడు. యూదా రాజులలో మిగిలిన వారందరికంటే హీనమైన పాపాలు చేసిన భ్రష్టుడైన మనిషే పశ్చాత్తాపము చెంది క్షమాపణ పొందాడు. ఇదే యెహోవా వాక్కు అనేది ఒక గంభీరమైన వాగ్దానం. యోవేలు గ్రంథంలో ఈ ఒక్క చోటే ఈ మాట కనబడుతుంది. సొలొమోను చేసిన ప్రార్థనకు జవాబుగా దేశాన్ని క్షమించి మిడతల తెగుల నుండి కాపాడి దానిని స్వస్థపరుస్తానని యెహోవా వాగ్దానం చేశాడు. ఇలా జరగాలి అంటే ప్రజలు యథార్థంగా పశ్చాత్తాపం చెందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 13-14 వచనాలలో ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి అన్న ఈ మాటలు దేశం తీవ్రతరమైన రీతిలో పాడుబడిపోవడం, దేశ ప్రజల మధ్య దిక్కుతోచని పరిస్థితి నెలకొని ఉండడం వల్ల వారు తమ సంతాపాన్ని తీవ్రతరం చేయవలసిందని రాత్రింబవళ్ళు ఉపవాస ప్రార్థనలతో పాపమంతటి విషయమై పశ్చాత్తాపడుతూ దేవునికి విజ్ఞాపన చేయాలని యోవేలు ప్రవక్త పిలుపునిస్తున్నాడు. ఈనాడు దేవుని ప్రజలు అక్షరాల మిడతల దాడిని చూడకపోవచ్చు, కానీ తమ సమాజాలను ముంచెత్తే ఇబ్బందులు, పాపాలు, వ్యాధులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇటువంటి సమయాలలో యోవేలు ఇచ్చిన పిలుపును జ్ఞాపకం చేసుకుని విశ్వాసులమైన మనం దేవుని సహాయాన్ని, శక్తిని, దీవెనను జారి విడుచుకున్నామన్న సంగతిని మరొకసారి జ్ఞాపకం చేసుకుని యోవేలు ప్రవక్త చెప్పినట్లుగా ఇప్పుడైనను ఉపవాసం ఉండి యథార్థత కలిగి పశ్చాత్తాపముతో దేవుని వైపు తిరిగితే తప్పక ఆయన మనలను క్షమించి మన జీవితాలను బాగు చేయుటకు సమర్థుడు. ఆమేన్.